నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ మరియు సైకాలజిస్ట్ అయిన మాధవి గారు. నమస్తే మ్యామ్. నమస్తే స్వప్న మేడం, మనకైతే హనుమాన్ జయంతి దగ్గరలో ఉంది మ్యామ్. April 2 హనుమాన్ జయంతి. సో అంటే జనరల్ గా మీరు రెమెడియల్ పార్ట్స్ అనేవి అన్నిటికీ చెప్తూ వస్తూ ఉంటారు. సో మనకి ఏంటంటే హనుమంతుడు అనగానే ముఖ్యంగా మనకి భయాలన్నీ తొలగిపోయి మన జీవితం సాఫీగా సాగటానికి, అలాగే చూస్తే కనుక సీతారాముల్ని కలిపింది కూడా హనుమంతుడే కదా మ్యామ్. సో అందుకని ఏంటంటే భార్యాభర్తల మధ్యన ఉన్న గొడవలు కానివ్వండి, లేకపోతే కోర్టు కేసెస్తో సమస్యలు ఉన్నా, ఎలాంటి భయాలు ఉన్నా కూడా హనుమంతుడిని తలుచుకుంటే చాలు మనకు ధైర్యం వస్తుంది అంటారు. అలాగా హనుమాన్ జయంతి రోజున మనకున్న అన్ని సమస్యలు తొలగిపోయేలాగా ఒక పరిష్కారం లాగా ఒక మంచి రెమెడీ చెప్పండి మ్యామ్. తప్పకుండా. హనుమాన్ జయంతి మనకి April 2వ తారీఖు మనం చేసుకుంటాం. అయితే రకరకాల ప్రాంతాల్లో కొంతమంది ఈ నెల చేస్తారు, కొంతమంది వచ్చే నెల చేస్తారు, రకరకాల నమ్మకాలు. వెరీ గుడ్. అయితే పౌర్ణమి తిథిన జన్మించిన ఈ మన ఆంజనేయ స్వామికి కలియుగంలో ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి అని మనం చెప్పుకుంటున్నప్పటికీ కూడా కలియుగంలో నిజంగా కూడా కావాలంటే మనం అసలు చాలా ప్రాబ్లమ్స్ నుంచి బయటపడటానికి కూడా ఆంజనేయ స్వామి ఆరాధన చాలా విశేషంగా చెప్పబడింది పెద్దవాళ్ళ చేత. అయితే మీరన్నట్టు సీతారాముల్ని కలిపింది, భార్యాభర్తల్ని కలిపింది, తర్వాత అత్యంత శక్తిప్రదంగా ఆంజనేయ స్వామిని మనం చూడడం జరుగుతుంది స్వప్న. ఈ హనుమాన్ జయంతి రోజు మనం ఎటువంటి భయాలతో మనం భయపడుతున్నా, పిల్లలు భయపడుతున్నా, నిద్రలో పిల్లలు భయపడతారు, ఉలిక్కి పడిపోతారు, రాత్రులు ఏడుస్తారు, లేదా కొంతమంది ఈ బ్లాక్ మ్యాజిక్లని రకరకాల మ్యాజిక్లని గురవుతూ ఉంటారు. అటువంటి వాళ్ళందరూ కూడా ఆంజనేయ స్వామికి ఆ రోజు సింధూరం తీసుకెళ్లి కాస్త మల్లెపూల నూనె అని దొరుకుతుంది, జాస్మిన్ ఆయిల్, ఈ రెండు కలిపి స్వామివారికి అర్చకులకి ఆలయంలో ఇవ్వండి. చమేలీకే తేల్ అంటాం మేము హిందీలో. సో ఈ జాస్మిన్ ఆయిల్ అండ్ సింధూర్ డబ్బా, ఆరెంజ్ కలర్ సింధూర్ డబ్బా, స్వచ్ఛ సింధూర్, అది కలరా ఏంటా అది ఏంటి అనేది చూసుకోకుండా స్వచ్ఛమైన సింధూరాన్ని ఆంజనేయ స్వామికి ఆలయంలో కనుక అర్పించినట్లయితే ఇటువంటి కోర్టు కేసులు ఉన్న వాళ్ళు, వివాదాలు ఉన్న వాళ్ళు, భూతగాదాలు, కబ్జాలు, ఇటువంటి ప్రాబ్లమ్స్ లో ఉన్న వాళ్ళకి ఆంజనేయ స్వామికి మొట్టమొదట ఇది అర్పించినట్లయితే మీకు రిలీఫ్ అందుతుంది. తర్వాత ఉదయాన్నే ఫస్ట్ అభిషేకం ఎప్పుడైతే ఆంజనేయ స్వామికి చేస్తారో స్వప్న, ఆ టైంలో ఇచ్చే ఈ సింధూరము మనదైతే గనక తక్షణం మనకి రిలీఫ్ వస్తుంది. ఆంజనేయ స్వామికి అది ఒకటి చేసుకోవచ్చు. లేదా భార్యాభర్తల వివాదాలు కానివ్వండి, ప్రాబ్లమ్స్ కానివ్వండి, ఏమన్నా ఉన్నా కూడా అటువంటప్పుడు ఆంజనేయ స్వామి మనసులో ఛాతి చీల్చి సీతారాముల ఆయన గుండెల్లో చూపిస్తారు కదా ఆ తండ్రి, ఆ బొమ్మని మీరు ఇంట్లో ఒక ఫోటో ఫ్రేమ్ లో పెట్టుకోవచ్చు. అటువంటి వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవండి, మళ్ళీ ఖచ్చితంగా కలిసిపోతారు. తర్వాత అష్టసిద్ధి నవనిధికే దాత అంటాం మనం. ఈ ఇన్ని సిద్ధులు కూడా ఆంజనేయ స్వామి వల్లనే మనకి లభ్యమవుతాయి. అవును. సో ఎవరికైనా సరే తీరని ప్రాబ్లమ్స్ కానివ్వండి, కొండంత ప్రాబ్లమ్స్ ఉన్నాయి మాకు అనిపిస్తే, లేదా హెల్త్ ప్రాబ్లమ్స్ బాగా ఉన్నాయి అనిపిస్తే, సంజీవిని పర్వతాన్ని ఆంజనేయ స్వామి చేతిలో పట్టుకుని ఎగరడం అనే పిక్చర్ ఉంటుంది కదా, ఆ ఫోటోని కూడా మీరు ఇంట్లో దక్షిణ ముఖంగా ఆంజనేయ స్వామిని చూస్తూ, ఎందుకు దక్షిణం వైపు ఆంజనేయ స్వామి వెళ్ళినప్పుడే ఆయనకి సొల్యూషన్ వచ్చింది. ఆ సంజీవిని పర్వతాన్ని ఆయన చేతిలో పెట్టుకుని ఆయన ఎగిరిపోతూ ఉన్న ఫోటోని గనక మీరు ఇంట్లో నార్త్ వాల్ కి దక్షిణాన్ని చూస్తూ గనక పెట్టుకున్నట్లయినా సరే ఆ ఇంట్లోకి ప్రాబ్లం అనేది ఎప్పుడు ఎంటర్ అవుతుంది. డెఫినెట్ గా మ్యామ్ ఇందాక సీతారాములది ఉన్న ఆంజనేయ స్వామిని పెట్టుకోవాలి, అది ఏ డైరెక్షన్ ఉంటుందా మ్యామ్? అది ఈస్ట్ లో పెట్టుకోండి. ఈస్ట్ లో మంచి ప్రశ్న స్వప్న. ఈస్ట్ లో పెట్టుకోండి, లేదా నార్త్ ఈస్ట్ లో పెట్టుకోండి, అట్లా అయినా పెట్టుకోండి, మంచి జరుగుతూ ఉంటుంది. తప్పకుండా మ్యామ్. సో విన్నారు కదా, అంటే మనకి హనుమాన్ జయంతిని ఎలా జరుపుకోవాలో, మనకున్న కష్టాలు తీరేలాగా అయితే మేడం మంచి సొల్యూషన్ చెప్పారు. ఇంకా మీరు ఎలాంటి సమస్యతో ఇబ్బంది పడుతున్నా, లేకపోతే మీ పర్సనల్ చార్ట్ చెప్పించుకోవాలన్నా కింద మేడం నెంబర్ ఇస్తున్నాము, తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి. ధన్యవాదాలు. నమస్తే మ్యామ్. నమస్తే.